వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చాలా కీలకంగా వ్యవహరించింది. 8 మంది కౌన్సిలర్లు, దాదాపు మున్సిపల్ చైర్మన్ కూడా అవకాశం ఉంది వాళ్ళకి దక్కించుకోవడానికి. సెక్రటరీ జోజిరెడ్డి గారు ఉన్నారు, చైర్మన్ జావేద్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. రాష్ట్రంలో ఇప్పుడు చర్చ మీదే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. కవిత మీకు మద్దతు ఇచ్చిందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కాకపోతే మీ పార్టీకి సంబంధించిన నాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ మాత్రం మాకు కవితకి ఎట్లాంటి సంబంధం లేదని శ్రీనివాస్ స్టేట్మెంట్ కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? వడ్డేపల్లి శ్రీనివాసులు అనే వ్యక్తి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, జాగృతి పార్టీ, జాగృతి ఉద్యమ సంస్థ రెండు కూడా అప్పటికి ఇంకా డెసిషన్ తీసుకోలే. అంతకుముందు మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. జరిగిన తర్వాత బీఫామ్లు ఇచ్చే టైం వచ్చినప్పుడు మళ్ళీ జాగృతితోటి మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఇదైనప్పుడు తను కూడా ఇక్కడికి రావడం, జాగృతి ఆఫీస్లో తను కూడా కండువా కప్పుకోవడం ఇవన్నీ జరిగిపోయినాయి. దాని తర్వాతనే బీఫామ్లు ఇవ్వడం జరిగింది. మేము తెలంగాణలో మొత్తం కలిసి పోటీ చేసినప్పుడు అందరం కూడా కలిసే ఉంటాము. కాకపోతే ఆయన ఉద్దేశం ఏంటంటే మాకు ఎలాంటి ప్రచారం చేయలేదు, కవిత గారు రాలేదు, జోజిరెడ్డి గారు రాలేదు, కానీ మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలోనే ఉన్నాము, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీఫామ్నే చేసినామనే చెప్పుకున్నారు తప్ప మేము జాగృతికి కానీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి కానీ సంబంధం లేదని ఎక్కడ చెప్పలే. ఇది స్టేట్ లెవెల్లో పొత్తు కుదుర్చుకున్నది. ఓన్లీ గద్వాల జిల్లాకో ఇంకోటో కాదు ఇక్కడ సమస్య. మీడియా పీపుల్ క్రియేటెడ్ వన్ థింగ్, దాంతో ముందుకు పోయింది. మీడియా పీపుల్ ఒక్క ఛానలే కావాలని చెప్పేసి వీళ్ళని విడదీయాలి, జాగృతిని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ని విడదీయాలి, వాళ్ళ క్రెడిట్ దక్కొద్దు అనే ఉద్దేశంతో చెప్పుకోవడం జరిగింది. దాన్ని ఆయన కన్ఫ్యూజన్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కే అని చెప్పింది తప్ప ఇంకొక పార్టీ అని చెప్పుకోలే, లేకపోతే ఇంకో మద్దతు ఇస్తున్నాను కూడా చెప్పుకోలే. అది మీరు గమనించాల్సిన ఇష్యూ ఇక్కడ. ఎక్కడ కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కాదని, లేకపోతే ఆల్ ఇండియా సింహం మీద నేను చేయలేదని, సింహాలం మేము కాలేదని ఎక్కడ చెప్పలే. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. మేము స్టేట్ లెవెల్లో కూడా జాగృతి అండ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కలిసి చేసింది, కలిసి అందరు గెలిచారు. ప్రచారంలో మాత్రం మేము ఎవరం పాల్గొనలేదు అక్కడ. ఇట్ ఈస్ క్లియర్. పార్టీలో ఉండి కవిత మాకు సపోర్ట్ చేయలేదు, మా ప్రచారానికి రాలేదు, కవిత కండవలు వేసుకోలేదని శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. మీరు పార్టీ సెక్రటరీగా ఉన్నారు, మీరు యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకోలేదు. మీరు యాక్షన్ అనేది దీంట్లో ఏం లేదు, మీకు క్లారిటీ ఇస్తున్నాం. ఎప్పుడైతే మా పార్టీ కాదని, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని కాదని ఇంకొక పార్టీకి పోయినప్పుడు గెలిచిన తర్వాత అప్పుడు యాక్షన్ అనేది ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు మా పార్టీ కాదని ఎక్కడైనా మీకు చెప్పాడా? ఇవాళ వరకు చెప్పలే. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే చెప్తున్నాడు. ఆయనకు బాధ ఏంటి? మాకు ఎలాంటి సపోర్ట్ రాలేదు, కవిత గారు రాలేదు అనే ఉద్దేశం, ప్రచారం చేయలేదనే ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో ఆర్వి ప్రసాద్ గారి ద్వారా, మా సెంట్రల్ కమిటీ మెంబర్ ద్వారానే ఫస్ట్ రావడం జరిగింది. ఆ తర్వాత మనం చర్చలు పెట్టుకున్నాం కాబట్టి అక్కడ మాకు కలిసి వచ్చింది. అంతే తప్ప మేము ఆ రోజున డిసైడ్ చేసుకున్నాం. 10లో 9 పోటీ చేశాం, అందులో 8 గెలిచాం. ఇంకొక 10 ఓట్లు అయితే 9 కూడా గెలిచేవాళ్ళం, అందులో డౌట్ ఏం లేదు. 10కి 10 గెలుస్తామని చెప్పేసి అనుకున్నాం. 2 అక్కడ పెట్టుకున్నాం మేము టార్గెట్లో. పెబ్బేరు ఒకటి, ఇదొకటి. పెబ్బేరులో బెదిరింపులు జరిగినాయి, అన్నీ జరిగినాయి. ఇక్కడ శ్రీనివాస్ అనే వ్యక్తి గట్టిగా నిలబడ్డాడు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్కన గెలిచాడు. ఎందుకు అసలు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా వడ్డేపల్లి శ్రీనివాస్ని? మీ ఆదేశాలు లేకుండా, మీకు తెలియకుండా ఇది జరిగిందా? ఎట్లా చూడాలి అసలు? మీకు ఒకటి క్లారిటీ ఇస్తున్నాను మళ్ళీ కూడా. నిన్న శ్రీనివాసులు గారు నేను ఒకటే డిబేట్లో, ఒకటే లైవ్లో ఉన్నాం. అటుపక్క ఆయన ఉన్నాడు, ఇటుపక్క నేనున్నాను. క్లారిటీగా చెప్పాము. వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. 1-2 ఛానళ్ళు, సొంత ఛానళ్ళు, డబ్బా కొట్టుకునే ఛానల్ ఏదైతే ఉన్నాయో, కవిత గారికి జాగృతికి ఫెయిల్ కావాలి, జాగృతి పార్టీ అనే ఉద్యమ సంస్థ అనేది ఇక ఇప్పుడే ముందుకు వచ్చింది, ఒక మున్సిపాలిటీని కొట్టేసింది, రేపు పొద్దున ఫ్యూచర్లో మనకు ప్రాబ్లం చేస్తుందేమో అన్న భయంతో ఇవాళ అది క్రియేట్ చేసుకున్నారు. అది ఓన్లీ 2 మీడియా సంస్థలు మాత్రమే ఆ పని చేసినాయి, దాన్ని క్రియేట్గా చేసినాయి. అంతే తప్ప ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, జాగృతి ఉద్యమ సంస్థ కలిసే ఉన్నాయి. సో 2 పార్టీలు 2 కలిసే ఉన్నాయని మీరు చెప్తున్నారు. వాస్తవానికి వడ్డేపల్లి శ్రీనివాస్ని పక్కన పెడదాం. కవిత సంబంధించిన జాగృతి టవల్స్ కావచ్చు, కవిత బొమ్మలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఎక్కడా ప్రచారంలో కనపడలేదు. సో దీన్ని ఎట్లా చూడాలి? మరి కలిసి ఉన్నామని ఎట్లా చెప్తారు ప్రజలకు? మీరు అది తప్పండి. జాగృతి ప్లస్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్స్ కండువాలు కప్పుకున్నారు. కాకపోతే ఇక్కడ సింబల్ మెయిన్, పార్టీ సింబల్ అనేది అక్కడ సింహం గుర్తున్నది కాబట్టి రెడ్ అనే దాని మీద సింహం ఉంటుంది. ఎందుకంటే జాగృతి అనేది ఒక ఉద్యమ సంస్థ, అది కింద పెట్టుకుంటారు. సింహం అనేది ప్రచారం కావాలి కాబట్టి సింహానికి పోయినరు. అంతే తప్ప జాగృతి వేసుకోలేదు. నేను కూడా వేసుకొని తిరిగినాను, మా కార్యకర్తలు కూడా వేసుకొని తిరిగారు. అది తప్పు. ఎక్కడ కూడా కలిసే చేసాం, కలిసే ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో కూడా జాగృతి పార్టీగా ఏర్పడితే మీ మద్దతు
కవితకు ఉంటుందా? ఫుల్ ప్లెడ్జ్డ్గా పనిచేసే అవకాశాలు ఉన్నాయా మీరు కలిసి? ఇప్పుడు వాళ్ళ పార్టీ ఏర్పడిన తర్వాత ఏ ఏ పార్టీలు తెలంగాణలో కలిసి ఉంటాయి, ఎవరెవరు కలిసేసి ఈ 3 పార్టీలను ఓడగొడతాం అనే చర్చలు అప్పుడు వస్తాయి, ఇప్పుడు రావు. ఎందుకంటే క్లియర్ కట్ ఇక్కడ మీకు పార్టీ పెట్టుకోవడం వేరు, ఇక్కడ ఉద్యమ సంస్థ వేరు. ఉద్యమ సంస్థలో ఉద్యమకారులు నష్టపోయిన ఉద్యమకారులకి మేము సపోర్టివ్గా ఇప్పుడు ముందు ఉంటున్నాం. తర్వాత పార్టీ పెట్టిన తర్వాత మా స్టేట్ కమిటీ ఉంటుంది, సెంట్రల్ కమిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా కూర్చొని డిస్కస్ చేస్తాం. చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి, మాకెన్ని సీట్లు ఉంటాయి, వాళ్ళకెన్ని సీట్లు ఉంటాయి. ఎందుకంటే పార్టీ వచ్చినప్పుడు వాళ్ళ సింబల్ వాళ్ళకు ఉంటుంది, మా సింబల్ మాకు ఉంటుంది. అక్కడ వేరు. మిగతా పార్టీలు ఏ విధంగా అయితే కలుసుకుంటున్నాయో అవి ఉంటాయి మాకు. అంతే తప్ప ఇవాళ పార్టీ పెట్టకముందే మేము వేరే రకంగా ఇప్పుడు మేము చేసేది మాత్రం కవితను మద్దతు మీరు కోరారా? కవితనే మీకు మద్దతు ఇస్తున్నామని ప్రకటించిందా? ఇది చెప్పండి. ఎవరి దగ్గరికి వచ్చారు? ఎవరు మద్దతు కోరారు? ఎవరి దగ్గరకు రావడం కాదు, ఉద్యమకారులుగా మాకు అన్యాయం జరిగిపోతున్నది, మా ఉద్యమకారులకి ఇట్లా అవసరం పడుతున్నది అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళ వ్యక్తుల ద్వారా మా దగ్గరికి రావడం జరిగింది. ఫస్ట్ రియాజ్ భాయ్ అని చెప్పేసి హెచ్ఎంఎస్ ప్రెసిడెంట్ ద్వారా మా దగ్గరికి రావడం జరిగింది. తర్వాత మా సెంట్రల్లో కూడా డిస్కషన్ జరిగింది, మా స్టేట్ కమిటీలో డిస్కస్ జరిగిన తర్వాత ఇదే ఏకాభిప్రాయానికి వచ్చేసి మేము పొత్తులో సంజయ్ స్టేట్మెంట్ ఎట్లా చూస్తారు? ఒక గడ్డి పూచలాగా తీసేసిండు మీరు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అది ఒక ఇండిపెండెంట్కి సంబంధించిన ఇండిపెండెంట్లు పోటీ చేస్తారని చెప్పి అన్నాడు. ఎట్లా చూడాలి సంజయ్? బండి సంజయ్ గారికి దమ్ము ధైర్యం ఉంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ కాదని, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ లేదని, ఆ మోడీ అమిత్ షా పార్టీ ఉన్న చూసిండ్రో అక్కడికి పోయి చెప్పమనండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ దమ్ముంటే ధైర్యం ఉంటే విమర్శించమని చెప్పండి. పార్టీ లేదని చెప్పడానికి ఆయన బుట్టలే, నేను బుట్టలే. పార్టీ 1939లో పుట్టిన పార్టీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ లేకపోతే ఇవాళకి కూడా మనది బానిసల బతికే, అది గుర్తుపెట్టుకోవాలా. ఆ రోజున బ్లడ్ ఇవ్వమన్నాడు, స్వతంత్రం తెచ్చిస్తా అన్నాడు, బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన పార్టీ ఇది. కాంగ్రెస్లో విభేదాలు వచ్చి కాంగ్రెస్ నా మాట వినట్లేదని చెప్పేసి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బయటకు వచ్చి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించడం జరిగింది. ఆ రోజునే 1943, 47 కాదు 43లో భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి అండమాన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్. ధైర్యం ఉంటే ఇలా బండి సంజయ్కి హోమ్ మినిస్టరే కదా, చెప్పమనండి. సుభాష్ చంద్రబోస్ చనిపోయిందని చెప్పి డిక్లేర్ చేయమని చెప్పండి దమ్ముంటే. తెలియదు, పార్టీ గురించి తెలియదు, నేతాజీ గురించి తెలియదు, సిద్ధాంతాల గురించి తెలియదు, ఏదో మతతత్వాలు రెచ్చగొట్టుకుంటూ పోతున్నాడు తప్ప ఇంకోటి లేదు. మతాన్ని వదిలేసి ఒక్కసారి బీజేపీ అని చెప్పేసి పొమ్మని చెప్పండి దమ్ముంటే. అది లేదు, ఆ ధైర్యం లేదు. మతాలను రెచ్చగొట్టి హిందూ ముస్లిం గొడవలు పెట్టుకొని పోతున్నాడు తప్ప ఇంకోటి లేదు. ఇక్కడ మాది సిస్టమ్ కాదు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనే దాన్ని ఫస్ట్ తెలుసుకోమను. ఆయన చీఫ్గా తీసేసినంత మాత్రాన పోము. మా తర్వాత ఆయన పుట్టిండు. పార్టీ అనేది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఫస్ట్ పుట్టింది, తర్వాత బీజేపీ పుట్టిందనే గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చైర్మన్, తెలంగాణ చైర్మన్ జావేద్ గారు, మీరు చెప్పండి. ఈరోజు స్టేట్ వైడ్గా వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన చర్చ జరుగుతుంది. మీ పార్టీ నాయకులేమో కలిసే పోటీ చేసినామని సెక్రటరీ చెప్తున్నారు. కౌన్సిలర్ అభ్యర్థులేమో మాకు సంబంధం లేదు, కవిత ఎవరు, ఆమె కండవలు ఆమె ప్రచారానికి రాలేదు. ఏంటి అసలు క్లారిటీ ఉందా మీకు? మేము ఆల్రెడీ మా పార్టీ తరఫు నుంచి అయితే ఎప్పుడైతే మీకు దాని జవాబు అయితే వచ్చినది సేమ్ అదే ఉన్నది. మేము కలిసి పని చేసాము. అది వాళ్ళది పార్టీ కాదు, రావడం రాకపోవడం అనేది సమస్య కాదు. అది వాళ్ళ సపోర్ట్ మాకుండే, మా సపోర్ట్ వాళ్ళకు ఉండే, కలిసి చేసాము. ఇది కలిసి చేసి పోటీ చేసినప్పుడే గెలిచినది. ఇది ఏంటి ఈ రప్చర్ ఎందుకు వచ్చింది? ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రా? మాకు అది రప్చర్ గురించి మీరు కనుక్కోవాలి. అది రప్చర్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రు అనుకుంటారా మీరు? లేకపోతే కవితని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి ఉన్నదని చెప్పి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిరా? ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది అంతకంటే ఇంకేం చెప్పలేను. కలిసి పనిచేసామని మేమే చెప్తున్నాం కదా, మా పార్టీ వాళ్ళు అందరూ చెప్తున్నారు దాని గురించి. దానికంటే మీకు ఇంకా ఎటువంటి సమాధానం కావాలో చెప్పండి మీరు. దాదాపు ఇప్పుడు 8 మంది కౌన్సిలర్లు ఏమో గెలిచారు, మున్సిపల్ చైర్మన్ కూడా మీరే కాబోతున్నారు. ఇంత పెద్ద ఎత్తున మీకు ఒక విజయం వచ్చినప్పుడు ఈ మధ్యలో ఈ డిస్టర్బెన్సెస్ ఏంటి? ఈ డిస్టర్బెన్సెస్ని పక్కకు పెట్టండి. వాళ్ళు ఎట్లా పని చేయాలో, పని చేస్తున్నారో లేదో దాని మీద మనం ఫోకస్ చేద్దాం. ఫ్యూచర్ డెవలప్మెంట్ వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళు పార్టీకి కట్టుబడి వాళ్ళు అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయాలి. అది మనకు ప్రజల కోసం పనిచేయడం అది ముఖ్యం, ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చే ఈ ప్రచారాలు మాకు ముఖ్యం కాదు. ఓకే, మేము దాని గురించి మీకు క్లియర్గా ఆన్సర్ ఇచ్చేసాం. మేము కలిసి పోటీ చేసామని చెప్పాము. అది శ్రీనివాస్తో మాట్లాడారా మీరు? ఇది జరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఈ ట్రోల్స్తో జరిగిన తర్వాత వడ్డేపల్లితో మాట్లాడారా మీరు? శ్రీనివాస్ తోటి నేను మాట్లాడలేదు, బట్ మా పార్టీ వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు
వాళ్ళు కలిసే పనిచేసాము. ఇదొకటి మీకు ఎన్నిసార్లు అడిగిన క్వశ్చన్ ఇది, దీని జవాబు ఇదే. ఓకే, వైరల్ అవుతుందండి, వైరల్ అవుతుంది, పబ్లిక్ వింటున్నారు. మేమేమని అంటున్నాం దాన్ని వైరల్ ఎవరు చేస్తున్నారు? వైరల్ పార్టీ వాళ్ళే కదా మాట్లాడింది. పార్టీ వాళ్ళు ఎవరు చేశారు? ఆ సింహం గుర్తులో ఉన్నారా లేదా ఆయన చెప్పండి మీరు నాకు. సింహం గుర్తు మీదనే ఆయన కాంటెస్ట్ చేశారు కదా పార్టీ వాళ్ళు, అక్కడ గెలిచారు దాని మీదనే కదా. పార్టీని తప్పి వేరే పార్టీలు అయితే వెళ్ళలేదు కదా వాళ్ళు. జాగృతి అయితే పార్టీ కాదు కదా, వాళ్ళు మనం కలిసి పనిచేస్తున్నాం కదా. సో ఇది ఈ పార్టీ వదిలిపెట్టి వేరే పార్టీకి వెళ్ళినప్పుడు మీరు అప్పుడు అడగండి ఆ క్వశ్చన్. మీరు ఆయన సింహం గుర్తు మీదనే ఉన్నారు, మేము ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలోనే పనిచేస్తున్నారు కదా. ఇది ఓన్లీ సపోర్ట్ ఒకళ్ళొకటి చేసి అలయన్స్ లాగా మేము పనిచేసాం మేము, అంతే. గతంలో కూడా మీ పార్టీ నుంచి మీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలో ఉన్నారు, వేరే పార్టీలో కూడా గతం గురించి వేరు, ఇప్పుడు వేరు. మేము కంపారిజన్ పాలిటిక్స్ నుంచి విజనరీ పాలిటిక్స్లో వస్తున్నాం. మేము యంగ్ జనరేషన్ యూత్కి అవకాశం ఇస్తున్నాం. మేము ఇప్పుడు ఒక రోడ్ మ్యాప్, ఒకటి బ్లూ ప్రింట్ తయారు చేసాము. గ్రాస్ రూట్స్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ వరకు ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. మేము ప్రజాసేవ చేయడానికే మన పార్టీ ఉన్నది. మేము కంప్లీట్గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి, ఒక మార్పు తీసుకురావడానికి పనిచేస్తున్నది. మేము ప్రజలను అందరినీ సమానంగా చూస్తున్నాం. మేము ఎవరి కుల మతాలు ఏదైనా సరే వాటి మీద ఫోకస్ చేయడం లేదు. మేము ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నాం. మేము అందరూ ఒకటే. మాకు ఈ జాగృతితో ఈ దోస్తీ ఇట్లనే కంటిన్యూ అవుతుందా భవిష్యత్తులో కూడా పార్టీ పెడితే? కవిత ఫ్యూచర్లో మేము డిసైడ్ చేస్తాం దాన్ని. మా స్టేట్ కమిటీ ఉన్నది, సెంట్రల్ కమిటీ ఉన్నది. మేము చర్చించి ఆ తర్వాత ఫర్దర్ మీద మనకు ఒకవేళ కరెక్ట్ ఉండి మా ఐడియాలజీ వాళ్ళ ఐడియాలజీ కలిసి ఉంటే మేము దాన్ని విల్ కంటిన్యూ. ఇండిపెండెంట్ అని మా పార్టీ అతన్ని అని అంటాడే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, గౌరవనీయులైన కేంద్ర మంత్రి వర్యులు, దయచేసి నేతాజీ పేరు లేకుండా మీ మోడీ గారు బతకనే లేడు. ఈ రోజున మోడీ గారిని అడగండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు పెట్టిన పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, దాన్ని అంటుకుంటే మసి అయిపోతామని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మా పార్టీ క్యాండిడేట్ని రాత్రి తీసుకెళ్ళి కండవ కప్పి మా పార్టీ క్యాండిడేట్ అంటారు, వారు కేంద్ర మంత్రి వర్యులు ఇండిపెండెంట్ అని అంటారు. ఇండిపెండెంట్కి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి తేడా తెలియదా కేంద్ర మంత్రి గారు అని ప్రశ్నిస్తున్నాం. కేంద్ర మంత్రి గారు, మీరు చరిత్ర చదవండి, స్వాతంత్ర ఉద్యమం గురించి చదవండి. మీ పార్టీ భారతీయ జనతా పార్టీ 1980s వచ్చిన పార్టీ ఇది. అంతకన్నా ఈయన పుట్టక ముందు నుంచి ఉన్న పార్టీ 1939 నుంచి ఉన్న పార్టీ ఇది. అందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ. దాని గురించి తెలుసుకోకపోవడం, చరిత్ర మర్చిపోవడం సిగ్గుచేటు, నిజంగా సిగ్గుచేటు. ఒక భారతీయుడిగా ఆయన కంపారిజన్ లేని నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన పెట్టిన పార్టీనే ఇండిపెండెంట్ అంటున్నారు కేంద్ర మంత్రి గారు. దయచేసి చరిత్ర చదవండి అని నేను ఒకసారి ఆయన. బుచ్చిరెడ్డి గారు చెప్పండి, ఏంటి ఈ రప్చర్ ఏంటి? మీరు కవిత మీ దగ్గరకు వచ్చిందా మద్దతు ఇవ్వమని? మీరు కవిత దగ్గరికి వెళ్ళారా, మద్దతు కోసం వెళ్ళారా? అసలు ఏంటి? ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక సుభాష్ చంద్రబోస్ వారు ఏర్పరిచినటువంటి పార్టీ. జాగృతి అనేది ఒక ఉద్యమకారుల కోసం ఏర్పడి సమాజ సేవలో ఉన్నటువంటి జాగృతి కవితా మేడం గారు సంయుక్తంగా మనం ప్రజల్లో మున్సిపాలిటీ ఎన్నికలకు పోవాలని కలిసి నిర్ణయం తీసుకున్నాం. వారు మా దగ్గర రావడం జరిగింది, మేము కూడా వారి దగ్గరికి పోవడం జరిగింది. కలిసి సంయుక్తంగా చేయాల్సినటువంటి ప్రచారం కాబట్టి మేము అందరం కలిసి చేయడం జరిగింది. ఈ సమావేశంలో గతంలో కూడా మీకు మీడియాలో వచ్చింది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జాగృతి మేడం ఇద్దరు కలిసి సింహం గుర్తు పోటీ మీద మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నారనే విషయం పత్రికలలో వచ్చింది, మీడియాలలో వచ్చింది, ప్రతి చోట కూడా కలిసి చేయడం జరిగింది. వడ్డేపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యల వెనుక ఏదైనా పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, లేకపోతే మీకు తెలియకుండానే అట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందా శ్రీనివాస్? వడ్డేపల్లి శ్రీనివాస్కు ఫోన్ ఎవరు చేయాల్సింది? లీడర్లు చేయలే కదా, పత్రిక వాళ్ళు చేశారు. పత్రిక వాళ్లకు వడ్డేపల్లి శ్రీనివాస్కు ఫోన్ చేయవాలని ఎవరు చెప్పారు? ఎవరైనా క్వశ్చన్ అడిగారా? వడ్డేపల్లి శ్రీనివాస్కి నేను ఎలక్షన్లో ఉన్నానండి. ఈరోజు నాకు కౌంటింగ్ జరుగుతుంది. చాలా సీరియస్గా నడుస్తున్నటువంటి పరిస్థితులలో రిజల్ట్స్ వస్తున్నాయి. అక్కడ అవుట్ ఆఫ్ 10లో 8 గెలుస్తున్నాను. సడన్గా నాకు ఫోన్ చేసి మీరు అలాంటి జాగృతి మేడం ద్వారా గెలిచారా అంటే, అక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ దగ్గర గెలుస్తున్న వ్యక్తిని పట్టుకొని జాగృతి మేడం ద్వారా మీరు గెలిచారా అంటే, కలిసి ఉన్నదాన్ని విడదీసి అడగడంలో ఇప్పుడు 116 మున్సిపాలిటీలు జరుగుతున్నాయండి, 7 కార్పొరేషన్స్ జరుగుతున్నాయి. రామగుండంలో 8 మంది గెలిచారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, కరీంనగర్లో గెలిచారు, మిగతా జిల్లాలలో గెలిచారు. మరి గెలిచినప్పుడు వాళ్ళకి ఫోన్ చేశాడా? ఎందుకు ఫోన్ చేయలేదు? అన్ని జిల్లాలకు చేయాలి కదా, మరి ఒకే దానికి ఎందుకు చేశాడు? ప్రొవొకేషన్ సిస్టమ్ పెట్టేసి మీడియాలో ఆయన
ఏమంటారు హై ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకోవడానికి ఆయన వేసిన స్మాల్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ యాక్షన్ ఏమైనా ఉంటుందా శ్రీనివాస్ మీద పార్టీ నుంచి? శ్రీనివాస్ గారు ఏ సందర్భంగా మాట్లాడారు అనే దాని మీద మేము ఆలోచించి దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం.